బేహద్ పరం మహాశాంతి. ఈరోజు అనంతభాయ్ లైవ్లో మంచి టాపిక్ చెప్పారు. ఆధునిక విజ్ఞానం ఏమి చెప్తుంది అంటే, మనకు కనిపిస్తున్న బ్రహ్మాండం అంటే నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుళ్ళు, ఆకాశ గంగలు, గెలాక్సీలు, ఇవన్నీ మొత్తం కలిపి ఒక బ్రహ్మాండంలో, ఒక విశ్వంలో చిన్న భాగాలే. దాదాపు 5% మాత్రమే నార్మల్ మ్యాటర్ ఉంటుంది, సాధారణ పదార్థం. డార్క్ మ్యాటర్ 27% ఉంటుంది. డార్క్ ఎనర్జీ 68% ఉంటుంది. అంటే బ్రహ్మాండం మొత్తం ప్రధానంగా అదృశ్యమైన విషయాల్లో నిర్మితమై ఉంది. కానీ ఈ రెండు అసలు ఏమిటి? అదే ఇప్పుడు ముఖ్యమైన విషయం. డార్క్ మ్యాటర్ అంటే ఏమిటి? విజ్ఞాన శాస్త్రవేత్తలు గమనించారు. ఆకాశ గంగలో ఎంతో వేగంగా తిరుగుతూ ఉన్నాయి ఆకాశ గంగలు. ఆ వేగాన్ని అవి చీలిపోయి చెల్లాచెదురై పోవాలి, కానీ అవి విరిగిపోవటం లేదు. ఏదో ఒక అదృశ్య శక్తి వాటిని పట్టుకొని ఉంచుతుంది. ఆ అదృశ్య గురుత్వాకర్షణ శక్తికి విజ్ఞానమే డార్క్ మ్యాటర్ అనే పేరు పెట్టారు. అంటే కనిపించకుండా ఉండి పదార్థాన్ని కలిపి ఉంచేటువంటి శక్తి. అది అర్థం చేసుకోవటానికి ఒక విధంగా ప్రథమ భాగంగా మనము చెప్పాల్సింది, విజ్ఞానం గమనించింది ఏమిటంటే, గెలాక్సీలు అంత వేగంగా తిరుగుతూ ఉన్నాయి. అవి విచ్ఛిన్నం అవ్వాలి, కానీ అవి అలాగే స్థిరంగా ఉన్నాయి. మీకు తెలుసా, ప్రతి సెకండ్కి 1000 కిలోమీటర్ల వేగంలో గెలాక్సీలు కదులుతూ ఉంటాయి. మన భూమి తిరుగుతుంది, సోలార్ సిస్టమ్ మిల్కీ వేలో తిరుగుతూ ఉంటుంది, గెలాక్సీలు యూనివర్స్లో తిరుగుతూ ఉంటాయి, మొత్తం విశ్వం కూడా మల్టీవర్స్లో తిరుగుతూ ఉంటాయి. ప్రతిదానికి తనదైన వేగం ఉంది. 1000 కిలోమీటర్ల వేగంలో ఇవన్నీ నిరంతరం సంచరిస్తున్నాయి. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. అందుకే ఈ మొత్తం వ్యవస్థని అదృశ్యంగా పట్టుకొని ఉంచుతున్న శక్తినే డార్క్ మ్యాటర్ అని పిలిచారు. ఇది మొత్తం కనిపించే విశ్వంలో సుమారు 70 ఎంత పర్సెంటేజ్ అంటారు, 27 ఉందని చెప్తున్నారు. ఇప్పుడు డార్క్ ఎనర్జీ వైపు చూద్దాం. విజ్ఞానం ఇంకో అదృశ్య విషయాన్ని గమనించింది. బ్రహ్మాండం కేవలం విస్తరిస్తూ ఉండటం మాత్రమే కాదు, దాని విస్తరణ వేగం నిరంతరం పెరుగుతుంది. అంటే ఏదో ఒక రహస్యమైన శక్తి మొత్తం విశ్వాన్ని బయటికి నెట్టుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ శక్తికి డార్క్ ఎనర్జీ అని పేరు పెట్టారు. అంటే మొత్తం అంతరిక్షంలో వ్యాపించి ఉన్న ఒక అదృశ్య శక్తి బ్రహ్మాండాన్ని విస్తరింపచేస్తుంది. వారికి ఇలా అనిపిస్తుంది, మనకు కనిపిస్తున్న విశ్వం చాలా చిన్న భాగం మాత్రమే. వాళ్ళకు కోట్లాది ప్రకాశ సంవత్సరాల వరకు పరిశీలించారు, కానీ ఇంకా ఎంతో భాగం కనిపించాల్సి ఉంది. అందుకే వాళ్ళు భావిస్తూ ఉన్నారు, ఇంకా కనిపించదని. ఆ విస్తార ప్రాంతంలో ఉన్న శక్తినే డార్క్ ఎనర్జీ అంటారు. అదే విశ్వాన్ని కదిలిస్తుంది, బయటికి విస్తరింప చేస్తుంది. అందుకే దాన్ని డార్క్ ఎనర్జీ అనే పేరు పెట్టారు. కానీ బాపూజీ తన దివ్య దృష్టితోటి ఈ సృష్టి కేవలం జడ పదార్థంతో తయారు కాలేదు. ఈ విశ్వం వెనకాల ఒక చైతన్య శక్తి ఉంది, అదే పరమ చైతన్యం ఉంది. అదే సమస్త సృష్టిని నడిపిస్తుంది, నిలబెడుతుంది, నియంత్రిస్తుంది అని చెప్పారు. విజ్ఞానం దాన్ని డార్క్ మ్యాటర్గా, డార్క్ ఎనర్జీ అని కూడా పిలుస్తారు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం దాన్ని పరమ చైతన్యం, దివ్యశక్తి, పరమతత్వం వైపు తీసుకొని వెళ్తుంది, పరమాత్మ తత్వం వైపు అంటూ ఉన్నారు. పరం మహాశాంతి.